హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఒక పోర్ట్ఫోలియోని ఏర్పరచుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అండ్ అసెట్ క్లాస్గా చూస్తూ ఉంటాం. అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే చాలామంది ఒక 10 నుంచి 12 మ్యూచువల్ ఫండ్స్లోని వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అంటే ఏమన్నా తప్పు చేస్తున్నారా అని అంటే లిటరల్గా కాదు, కానీ ఒక విషయం అనేది ఇక్కడ మనం మర్చిపోతున్నాం. ఓవర్ ల్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి? ఏదైతే 10 నుంచి 12 మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అందులో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకే రకమైన స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటాయి. సో మీరు పెట్టే మీ డబ్బులు మళ్ళీ మీకే తెలియకుండా అదే రకమైన స్టాక్స్లోనో లేకపోతే అదే స్టాక్స్లోనో అదే ఇండస్ట్రీకి సంబంధించిన వాటిల్లోనో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకే తెలియకుండా మనకు ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళతాం. అదేంటి? మార్కెట్ కానీ వాలటాలిటీకి గురైనప్పుడు లేకపోతే మార్కెట్లోని కొన్ని రకాల సెక్టార్స్ వైపుగా అంత మంచి న్యూస్ రానప్పుడు ఏదన్నా విపరీతమైన గ్రోత్కి సంబంధించిన ఎటువంటి అవకాశాలు కోల్పోయినా ఆ ఇండస్ట్రీకి ఆ సెక్టార్కి సంబంధించిన కంపెనీ యొక్క అన్ని స్టాక్స్ మీద ఆ ప్రభావం అనేది పడిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 to 12 మ్యూచువల్ ఫండ్స్లోని ఇలాగ మీరు 6 మ్యూచువల్ ఫండ్స్లోని అదే సెక్టార్లోని అదే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏమవుతుంది? సో మార్కెట్ యొక్క ఆటుపోట్లని తట్టుకోవడానికి మనం అందరం వాడుకునే మినిమం బేసిక్ టూల్ అనేది డైవర్సిఫై చేసుకోవాలని. కానీ యాక్చువల్గా మీ పోర్ట్ఫోలియోలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా డైవర్సిఫై నిజంగానే అవుతున్నాయా లేదా అని మినిమం చెక్ మనం చేసుకోవాలి. అంటే 10 to 12 మ్యూచువల్ ఫండ్స్ వద్దంటారా అని అంటే ఒక 6-7 మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్లోకి మీరు ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా అవే రకమైన సెక్టార్స్ కానీ అదే స్టాక్స్లో కానీ మీ డబ్బులు వివిధ రకాలుగా అక్కడికే మళ్ళీ చేరుకోకుండా మీరు దాన్ని డైవర్సిఫై చేసుకుంటూ అన్ని రకాల స్టాక్స్లో అన్ని రకాల కేటగిరీస్ అయినా అన్ని రకాల సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేదే ఆర్థిక లక్ష్యంగా ఉండాలి. సో ఈ నేపథ్యంలోని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే అసలు ఎటువంటి కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి, దాంట్లో మీరు ఎటువంటి విషయాల్ని చూసుకున్నట్టయితే మీరు ఓవర్లాప్కి గురవ్వకుండా మీ యొక్క డబ్బుల్ని కరెక్ట్గా వివిధ రకాల దాంట్లోనే డైవర్సిఫై చేసుకుని రిస్క్ని తగ్గించుకోగలరు అని అంటూ ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎటువంటివి చేయాలి ఎటువంటివి చేయకూడదు అనే సూచనలు ఇస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయేది మీ యొక్క మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్లోనే ఓవర్లాపింగ్ అనేది ఉందా లేదా, ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ వాటిలోనే ఏవే కేటగిరీస్ని కానీ మనం ఎంచుకున్నట్టయితే ఓవర్లాపింగ్ని తగ్గించుకోవచ్చని. మొట్టమొదటి కేటగిరీ మనందరికీ తెలిసిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఈ ఫండ్స్ ఏం చేస్తాయి? మీ దగ్గర నుంచి డబ్బుల్ని జమ చేసుకుని ఫండ్ మేనేజర్ దాన్ని తీసుకెళ్లి లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? సెబీ యొక్క రూల్స్ ఆధారంగా ఏదైతే కంపెనీకి దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 1 నుంచి 100 వరకు మనం ర్యాంక్స్ అనేవి ఇస్తామో అవన్నీ లార్జ్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి. సో బేసికల్గా లార్జ్ క్యాప్ అంటే ఏంటి? ఇంత ఎక్కువ మోతాదులో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అన్న మార్కెట్ యొక్క వాలటాలిటీని దాటుకుని బలమైన స్థిరమైన ఆదాయాన్ని జనరేట్ చేస్తారు. కాబట్టి ఇందులో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్టయితే ఆదాయం తక్కువ వచ్చినప్పటికీ రిస్క్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది అని మనందరం భావిస్తాం. కాకపోతే ఇక్కడ చాలా రకాల లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి ఇండెక్స్ని క్లోజ్గా టైట్గా అలా హత్తుకున్నట్టు ఫాలో అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటి? ఇండెక్స్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తుందో వీళ్ళు కూడా ఇంచుమించుగా అలాగే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 500ని ఫాలో అవుతుంది మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన లార్జ్ క్యాప్ ఫండ్ అని అంటే అది నిఫ్టీ 500 ఇచ్చిన రిటర్న్స్ మాత్రమే ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమైపోతుంది? సో మీరు ఇండెక్స్ ఫండ్నే ఫాలో అవుతున్నారు కానీ మీరు ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా ఎక్కువ మోతాదులో పెడుతున్నారు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఏవైతే ఫండ్స్ అప్రోచ్ని డిఫరెంట్గా, అంటే మేము అలాగే ఇండెక్స్ ఫండ్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోతామని కాకుండా మాకంటూ ఒక అప్రోచ్ ఉంది, ఈ పర్టికులర్ సెక్టార్స్లోని ఈ కారణాల చేత మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామని ఒక క్లియర్ అండ్ వ్యాలిడ్ అప్రోచ్ ఉన్న వాళ్ళ వ్యాలిడ్ అప్రోచ్ ఉండే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. ఓవర్లాపింగ్ ఉండదు అండ్ అట్లాగే మీరు పెట్టిన కారణానికి అది ఫ్రూట్ఫుల్గా మీకు రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. లాస్ట్ 10 yearsలో టాప్ 3 కేటగిరీస్లో టాప్ 3 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి కానీ వస్తే నిపాన్
నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, వైట్ ఓక్ క్యాపిటల్ లార్జ్ క్యాప్ ఫండ్, క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్. సో ఇవన్నీ బెంచ్ మార్క్ ని తగినట్టుగా వెళ్ళిపోకుండా ఇవి కొంచెం డిఫరెంట్ అప్రోచెస్ ని ఫాలో అవుతాయి. నౌ లెట్ us కమ్ టు ద సెకండ్ కేటగిరీ. రెండో కేటగిరీ మిడ్ క్యాప్ ఫండ్స్. సో ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్స్ కి తర్వాత వచ్చేవి. సో ఈ పర్టికులర్ ఫండ్స్ అనేవి వీళ్ళ దగ్గర జమ అయిన డబ్బుల్ని తీసుకెళ్లి మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మళ్ళీ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ కంపెనీస్ అంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేకపోయినా మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆధారంగా ఏ కంపెనీస్ కి అయితే 101 నుంచి 250 మధ్యలోని ర్యాంక్స్ అనేవి వస్తాయో అవన్నీ కూడా మీకు మిడ్ క్యాప్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైతే ఫండ్ మేనేజర్ ఒక మిడ్ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేస్తూ ఉంటారో దాంట్లో ఎక్కువ శాతం వరకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఎందుకు లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు? మార్కెట్ అనేది వాలటాలిటీకి గురైనప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేవి కొంచెం భద్రంగా ఉండాలి, అలాంటి దానికి మనము తట్టుకోవాలి అని అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో వాళ్ళు ఎంత మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేసి పెడతారు. సో మిగిలినవి ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ మిడ్ క్యాప్ ఫండ్స్ లోని ఎక్కువగా మనం చూడగలిగింది గ్రోత్. వీళ్ళు ఎటువంటి కంపెనీస్ లో పెడతారు అని అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంత ఎక్కువ లేకపోయినా ఒక మంచి సెక్టార్లో ఉండి మంచిగా ఎదుగుదల దిశలో వెళుతున్న కంపెనీస్ యొక్క స్టాక్స్ లో ఎంచుకుని పెడతారు. కానీ ఇక్కడ నేను ఏదైతే మళ్ళీ చెప్తున్నానో వీళ్ళు లార్జ్ క్యాప్ కంపెనీస్ లో కూడా కొంతవరకు అలొకేషన్ పెట్టుకుంటారో అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే లార్జ్ క్యాప్ స్టాక్స్, ఇక్కడ ఈ పర్టికులర్ మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి ఈ రెండు ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ నన్ను అడిగితే మాత్రం ప్యూర్ గా ఒకే ఒకటి అంటే మిడ్ క్యాప్ మాత్రమే ఉండదు. సో లార్జ్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్ ఎంతవరకు మీరు ఆల్రెడీ అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అన్న విషయాన్ని చూసుకుని తర్వాత మీరు ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ ఎంచుకున్నట్టయితే ఓవర్లాపింగ్ ని మీరు చాలా వరకు తగ్గించుకోవచ్చు. లాస్ట్ 10 years లోనే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో కానీ చూసినట్టయితే ఈడిల్వైస్, ఇన్వెస్కో ఇండియా, నిపాన్ ఇండియా వాళ్ళు. మూడోది స్మాల్ క్యాప్ కేటగిరీ. స్మాల్ క్యాప్ కేటగిరీ ఆర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి పెడతాయి. సో స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెబీ యొక్క రూల్స్ ఆధారంగా ఏవైతే ర్యాంక్స్ 250 కన్నా అబవ్ ఉంటాయో అవి. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క యూనివర్స్ గాని చూసినట్టయితే మొత్తంగా లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క జాబితా 4000. అయితే ఈ 4000 కంపెనీస్ లో కూడా కొన్ని చాలా బ్లూ చిప్ కంపెనీస్ అంటే వెంటనే ఎదిగిపోయి మల్టీ ప్యాకర్స్ గా కన్వర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా రకాలుగా ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇందులోని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడే వీళ్ళు చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి హఠాత్తుగా ఇది అటన్న వెళ్ళొచ్చు, లేకపోతే కీలకంగా పడిపోవచ్చు. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అగేన్స్ట్ గా వచ్చే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. సో ఇక్కడ ఎంతో కొంత పోర్షన్ అనేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో ఉండేది మాత్రం ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఎక్కువగా మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ మళ్ళీ మిడ్ క్యాప్ ఫండ్స్ గురించే చూస్తాం కానీ అలొకేషన్ అంత ఎక్కువగా కొంతవరకు మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో జరిగినప్పటికీ, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో జరిగినప్పటికీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంతైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో స్మాల్ క్యాప్ కంపెనీ అంత ఎక్కువగా అక్కడ జరగదు. సో ఇక్కడ మీకు ఆ రేటింగ్ ఆర్ ఆ పర్టికులర్ ఓవర్లాప్ అనేది చాలా తగ్గిపోతుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఇక్కడ రెండు రకాల అప్రోచెస్ ని ఫాలో అవుతారు. ఒకటి గ్రోత్, ఇంకొకటి వాల్యూ బేస్డ్ అప్రోచ్. మీ యొక్క లక్ష్యాన్ని బట్టి, మీ యొక్క రిస్క్ అపిటైట్ ని బట్టి, మీకు ఏం కావాలో దాన్ని బట్టి కూడా మీరు ఎంచుకోవచ్చు. గత 10 సంవత్సరాలకి టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీస్ విషయానికి కానీ వస్తే నిపాన్ ఇండియా, క్వాంట్ అండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్స్. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా నీష్ ఏరియాస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్టెక్ అవ్వచ్చు, టెలికామ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ యాక్సెసరీస్. సో ఇక్కడ చాలా వెల్ డైవర్సిఫైడ్ గా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే పేరు నుంచే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి సో వీళ్ళు డబ్బుల్ని జమ చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లోని ఒక ప్రపోర్షన్ కి ఆర్ ఒక లిమిట్ అనేది లేదు కాబట్టి ఎంత కావాలంటే అంత పెడతారు. సో ఫండ్ మేనేజర్స్ ఇక్కడ ముఖ్యంగా ఫాలో అయ్యే కొన్ని రూల్స్ ఏంటి అని అంటే మార్కెట్ వాలటాలిటీలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క అలొకేషన్ ని మార్చేసుకుంటారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ దిశలో లార్జ్ క్యాప్ ఫండ్స్ వైపుగా 70 to 80% అలొకేషన్ ని మార్చేస్తారు. అదే మార్కెట్ బాగానే పర్ఫామ్ చేస్తుంది, అంత వాలటాలిటీ లేదంటే మళ్ళీ ఎందుకు నేను తక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి తీసి లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఏవైతే మల్టీ బ్యాగర్స్ గా కన్వర్ట్ అవ్వచ్చు, గోల్డ్ మైన్స్ గా కూర్చుని మనకి తెలియని స్టాక్స్ ని వీళ్ళు ముందుగానే ఆ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ తో కనిపెట్టుకుని అక్కడ ఎక్కువగా అలొకేషన్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు ఏం చూడాలి, ఆల్రెడీ మీ దగ్గర కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ యొక్క అలొకేషన్ ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఎంత ఉన్నాయి అని చూసుకోవాలి. ఎక్కువగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అలొకేట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ని చూస్ చేసుకున్నారనుకోండి, ఆల్రెడీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉందనుకోండి, అక్కడ ఓవర్లాపింగ్ అనేది ఎక్కువైపోద్ది. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాన్ని చూసి ఆలోచించి తీసుకోవాలి. లాస్ట్ 10 years లోని టాప్ 3 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే క్వాంటి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
అండ్ ఐదోది వాల్యూ ఫండ్స్. వాల్యూ ఫండ్స్ అంటే ఏంటి? ఇవి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఒకటేనా? వాల్యూ ఫండ్స్ అంటే పేరు నుంచే వాల్యూ అనే దాని యొక్క అప్రోచ్ ప్రకారంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అంటే వీళ్ళు ఎటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎతుకుతారు? ఏ కంపెనీకి అయితే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే అసలైన వాల్యూ మొత్తం ఎక్కువ ఉన్నప్పటికీ అది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అని అంటే ఇప్పుడు అవి చీప్గా లభిస్తుంది, కానీ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ యొక్క ఆధారంగా చాలా ఎదుగుదల దిశలోనే చాలా అవకాశాలు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పే అటువంటి స్టాక్స్ని ఎంచుకొని అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ యొక్క స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ దాని యొక్క ఫండమెంటల్స్ బట్టి ₹1 ఉందనుకోండి, కానీ వీళ్ళు అది 50 పైసకి ట్రేడ్ అవుతున్నప్పుడు అటువంటి స్టాక్స్లోని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో ఇలా చేస్తే ఏంటి, ఫ్యూచర్లోని ఆ కంపెనీ యొక్క స్టాక్ పెరిగినప్పుడు దాని ద్వారా మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయడం, ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ని మాత్రమే కాకుండా అది ఎంత వాల్యూ మనకు జనరేట్ చేస్తుంది, దాంతో ఇప్పుడు ప్రైస్ తక్కువలో ఉంది కాబట్టి ఇది మనకు బెనిఫిట్గా మారుతుంది అనే దిశలోనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. గత 10 సంవత్సరాల్లోనే టాప్ 3 వాల్యూ ఫండ్స్ ఏంటి అని చూస్తే హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్, బంధన్ వాల్యూ ఫండ్, నిపాన్ ఇండియా వాల్యూ ఫండ్ అండ్ కాంట్రా ఫండ్స్. సో కాంట్రా ఫండ్స్ వాల్యూ ఫండ్స్ ఒకటేనా? కాంట్రా అని అంటున్నారు ఏంటి? సో ఇటువంటి ఫండ్స్ ఏదైతే సెక్టార్స్ అండ్ సెగ్మెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీస్ కరెంట్గా అండర్ పర్ఫార్మెన్స్ అంటే అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ యొక్క పొటెన్షియల్ని దాటుకుని ఇవ్వచ్చు, కానీ కొన్ని విషయాల వల్ల మార్కెట్ తీరు అంత బాగోకపోవడం వల్ల ఈ సెక్టార్స్ అనేది కొంచెం ఎఫెక్ట్కి గురవుతున్నాయి. అటువంటి సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి అందులోని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, బేసికలీ అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్. సో కాంట్రాకి వాల్యూ ఫండ్స్కి ఏంటి తేడా? వాల్యూ అనేది ఒక కంపెనీ యొక్క స్టాక్ అసలు ఏ వాల్యూకి ట్రేడ్ అవుతుంది, ఏ ప్రైస్, సో వాటి మీద లెక్కించుకుని వెళ్తే వాల్యూ ఫండ్స్. కానీ ఈ పర్టికులర్ కాంట్రా ఫండ్స్ అంటే వీళ్ళు స్పెసిఫిక్ అయిన సెక్టార్స్ అవనివ్వండి, సెగ్మెంట్స్ అవనివ్వండి, అక్కడికి వెళ్ళి వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అండర్ పర్ఫార్మెన్స్. సో కొన్ని సెక్టార్స్ పరంగా వీళ్ళు ఫేవరెటిజంని చూపిస్తారు, ఇంకొన్ని సెక్టార్స్ పరంగా నార్మల్గానే ఉంటారు. సో అటువంటి అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ని తీసుకుని ఇందులో వెళ్తూ ఉంటారు. లాస్ట్ 10 yearsగా 3 కాంట్రా ఫండ్స్ ఏంటంటే కోటక్, ఇన్వెస్కో ఇండియా, ఎస్బీఐ కాంట్రా ఫండ్స్. ఇంటర్నేషనల్ ఫండ్స్, మనం ఎకానమీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటే ఎలాగండి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల స్టాక్ మార్కెట్స్ పైన, అంటే ముఖ్యంగా మనం యూఎస్ని చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉండే స్టాక్ మార్కెట్స్ పైన అటువంటి కంపెనీస్లో మనకు కూడా ఒక స్టాక్, మనం కూడా ఏదో ఒక విధంగా భాగస్వామ్యం అయితే బాగుంటుంది కదా అని మనం అనుకుంటూనే ఉంటాం. సో అటువంటి ఆపర్చునిటీకి ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఇంటర్నేషనల్ ఫండ్స్ వైపుగా అలొకేషన్ చేసుకున్నప్పటికీ కూడా మన రూపీ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు లేకపోతే యూఎస్ కరెన్సీ డాలర్ బలపడుతున్నప్పుడు మనకి ఆదాయంతో పాటు ఇటువంటి ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ నుంచి కూడా లాభాలు అనేవి వస్తాయి. సో ఇది మనం ఇతర వీడియోస్లో ఆల్రెడీ చూసేసాం. సో ఇటువంటి దానివల్ల మీరు ఒక ఎన్విడియాలో కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్ఫాబెట్ వీటిల్లో మీరు ఈజీగా ఒక భాగస్వామ్యాన్ని పొందొచ్చు. సో ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కానీ చూసినట్టయితే 2020 నుంచి 26 మధ్యలోని S&P 500 అగేన్స్ట్గా నిఫ్టీ 500 మధ్యలో కానీ కంపారిజన్ చేసుకున్నట్టయితే అసలు రిటర్న్స్ ఎలాగొస్తున్నాయని మీరు చూసినప్పటికీ సో మంచిగానే మనం యూఎస్ మార్కెట్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ వాళ్ళు మీరు లంసంగా కానీ ఎస్ఐపి రూట్ ద్వారా కానీ ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అంటే కొన్ని లిమిట్స్ అనేవి ఫిక్స్ చేశారు. సో మీరు ఈ లిమిట్స్ యొక్క జాబితా అంటే మీరు ఈ లిమిట్స్ని చూసుకుంటూ దాని లోపల ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి లభిస్తుంది. సో అదండి ఏవైతే 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మీరు ఎలాగా వీటిని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఓవర్లాపింగ్ అవ్వకుండా చూసుకోవాలి అనేది. ఎప్పుడు కూడా ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు శాటిలైట్ అండ్ కోర్ పోర్ట్ఫోలియో కింద విడదీసుకోవాలి. కోర్లోనే అంత ఎక్కువ అంటే మీ ఏజ్కి తగ్గట్టుగా, రిస్క్కి తగ్గట్టుగా ఎంత తీసుకోగలరో అంత మాత్రం అలొకేషన్స్ని కోర్లో చేసుకుంటూ, శాటిలైట్లోని రిస్క్ ఎక్కువగా ఉండేవి అట్లానే మంచి రిటర్న్స్ లభించే వాటిని శాటిలైట్లో పెట్టుకుంటూ కూడా రావాలి. సో అలాగా ఈ నేపథ్యంలోని ఓవర్లాపింగ్ని తగ్గించుకోవడం ఎలాగా అనేది మీకు ఒక అవగాహన క్రియేట్ చేశానని నమ్ముతూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మేము ఇచ్చింది ఏది కూడా ఒక రికమెండేషన్ అయితే కాదు. ఇవి ఫ్యాక్ట్స్ ఆధారంగా గత 10 సంవత్సరాల్లోని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్లోని ఆ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొచ్చాము. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.